మీ చైల్డ్ కూడా గట్టి గట్టిగా అరవడం, ఏడవటం, వస్తువులు పారేయడం, లేదంటే తల కొట్టుకోవడం, కింద పడి దొర్లడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారా? డోంట్ వరీ. హలో, ఐయామ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో, వీటిని ఏమంటారంటే టెంపర్ టాంట్రమ్స్ అని అంటారు. సో, వాళ్ళకి నచ్చింది మనం ఇవ్వకపోవడం, లేదంటే వాళ్ళు అనుకున్నది మనం చేయకపోవడం అనే రీజన్స్‌తో వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు. సో, ఇది జనరల్‌గా 1-4 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్‌లో కామన్. కానీ పీక్‌గా చాలా ఎక్కువగా చేసేదంటే 2-3 ఇయర్స్. అండ్ గ్రాడ్యుయల్లీ సబ్సైడ్ అయ్యేది ఎప్పుడు అంటే ఒక 5-6 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి గ్రాడ్యుయల్‌గా సబ్సైడ్ అయిపోతది. కాకపోతే పిల్లలు ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఏం జేయాలి అంటే, సో, వాళ్ళని భయపెట్టడం గానీ, కొట్టడం గానీ, వాళ్ళ పైన అరవడం గానీ ఇట్లాంటివి చేయగూడదు. కామ్‌గా, కాన్షియస్‌గా పిల్లలు ఏం జేస్తున్నారు, లేపోతే వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు గూడా ఏదైనా ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నారా? వేరే వాళ్ళని హార్మ్ జేయడానికి చూస్తున్నారా? వాళ్ళ సేఫ్టీ చూసుకుంటూ కామ్‌గా ఉండండి. సో, చాలా టైమ్స్ చేస్తున్నాడు ఒక డేలో. అంటే ఆహ్, 30 మినిట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఇట్లా గొడవ చేసిన ప్రతిసారి 30 మినిట్స్‌కి ఎక్కువుంటుంది అంటే. అండ్ ఇంకొకటి అగ్రెసివ్ బిహేవియర్ ఉండటం. లైక్ వేరే వాళ్ళని హార్మ్ జేయడం గానీ, ఇతను తనంతట తాను హార్మ్ జేసుకోవడం గానీ, స్కూల్‌లో గానీ, ఇంట్లో గానీ ఈ అగ్రెసివ్ బిహేవియర్ అనేదుంటే దెన్ ఇంటర్వెన్షన్ ఈస్ రిక్వైర్డ్. సో, దీన్నెట్లా ప్రివెంట్ జేయొచ్చు పేరెంట్స్ అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం జూద్దాము. ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్ కన్సిస్టెంట్‌గా ఉండాలండి. సో, వాళ్ళు అల్లరి చేస్తున్నారని కాసేపు కామ్‌గా ఉండి, తర్వాత వాళ్ళ అగ్రెసివ్ బిహేవియర్ చూయించి అరవడం గానీ, భయపెట్టడం గానీ ఇట్లా చేయగూడదు. సెకండ్ వచ్చేసి ముందుగానే ప్లాన్ జేసుకోవాలి. సో, మీకొక ఐడియా వస్తది వీళ్ళు ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని. ఈ డిస్ట్రప్టివ్ బిహేవియర్ ఎప్పుడొస్తదో మీరు ముందుగానే కనుక్కుంటే ఏ సిట్యుయేషన్స్‌లో వస్తుందా అని మీకు ఐడియా వస్తే సో దట్ యూ కెన్ ప్లాన్ స్ట్రాటజీస్ టు అవాయిడ్ దెమ్. థర్డ్ వచ్చేసి వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తున్నప్పుడు పిల్లలకి మెచ్చుకోవడం, వాళ్ళని ప్రైజ్ చేయడం చాలా ముఖ్యం. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళ పైన అగ్రెసివ్‌గా ఉండడం కంటే, ఆ టాపిక్ నుంచి వాళ్ళని డైవర్ట్ చేసి వేరే డిస్ట్రాక్షన్ ఏదైనా చూయించడం, లేదంటే చెప్పడం గానీ అట్లా చేస్తే బెటర్. Please do share with every parent. Thank you for watching.